హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం 6th క్లాస్ చూస్తున్నాం కదండి. ప్రజెంట్ అయితే నేను 7 పాటలు అయితే పెట్టానండి. మమకారం వరకు పెట్టాను. ఇప్పుడు మేలుకొలుపు, ధర్మ నిర్ణయం, త్రిజట స్వప్నం చూద్దాము. మేలుకొలుపు ప్రక్రియ వచ్చి పద్యం అండి. ఇతివృత్తం వచ్చి సమానత్వం. కుసుమ ధర్మన్న గారు రచయిత. ఇదిగోనండి మేలుకొలుపు, కుసుమ ధర్మన్న గారు. ఉద్దేశం వచ్చి పాఠం ఉద్దేశం చూద్దాము. మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. స్వాతంత్రానికి ముందు నిమ్నజాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. కుసుమ ధర్మన్న గారండి. కవి పరిచయాలు అయితే నేను ప్రీవియస్ వీడియోలోని 12 లెసన్స్లోవి పెట్టానండి, చెక్ చేయండి. ఇదిగోనండి మేలుకొలుపు పద్యం కదా, ప్రక్రియ చూడండి. పద్యం రూపంలో ఉంది లెసను. ఇదిగోనండి మేలుకొలుపు లెసన్ మనకి పద్యం రూపంలో ఉంది. ప్రక్రియ చూద్దాము. కాళిదాసాది సత్కవి పుంగవుల గాంచి విద్యావతి ఎన నేవలది యొప్పే రణశూరులగు కృష్ణరాయదులను గని వీరమాత ఎన నేనారి తనరే నతుల కాశ్యాది పుణ్యక్షేత్రములు గల్గి పుణ్యవతి అన నేపొలతి నెగడే కొహినూరు మొదలగు మహిత మనులని రత్నగర్భమున నేరామ వెలసే. అది శీర్షమండి. ఇది తేటగీతి. నట్టి సద్గుణ సంఘాత యఖు విదూర నన్నూత వ్రాత విపుల తేజస్సు మేత బహుళ విఖ్యాత యాచక పారిజాత భద్రముల మీ కొసగు గాత భరతమాత. నెక్స్ట్ శేషమండి. దీనజాతుల దుర్గతగని గోషీలు భారతాంబ దుర్భర దుఃఖమనగు వరకు నిమ్నులు కురియు కన్నీటి మున్నీరు సంపూర్ణంబుగా నింకిపోవు వరకు అస్పృత్యాత బాడబాణల జ్వాల దిగంత భూములకు జల్లారు వరకు జాతిభేద చిన్న సకలాంగ కంబులు సంచితాకృతి ధరించు వరకు. తేటగీతి నెక్స్ట్ది. ధర్మమున కడ్డుపడెడు మదత్రయంబు హైందవుల డెందముల నాశమందు వరకు ప్రతిద మంగళదత్త స్వరాజ్యరథము తెంపు సాగింతురే భారతీయ హితులు. నెక్స్ట్ తేటగిత్తి. మేలుకొనుమయ్య తరుణము మించకుండా జన్మ హక్కులకై పోరు సల్పుమిప్పుడే హక్కుకై ప్రాణమిడుట ద్రోహంబు కాదు స్వర్గపదమని నమ్మము స్వంతమందు పరుల ధనమాన ప్రాణ సంపదల ద్రూంచి మనుచునుండుట పాతకంబని దలంచు వారలెందున ధన్యులు వారికెల్ల నంకిత మొనర్తు దాని నేనధిక భక్తి దేశమున శాంతి చేకూరి తేజరిలగా. భావాలు చూద్దామండి. సకల సద్గుణ రాశి మన భారతమాత. ఈమె అందరి పాపాలను దూరం చేస్తుంది. అందరూ పొగడదగినది, గొప్ప తేజస్సు కలది, అనేక విధాలుగా కీర్తి కలది, కోరిన వరాలనిచ్చే పారిజాత వృక్షం వంటిది. కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్న విద్యావతి, కృష్ణదేవరాయలు వంటి వీరులను కన్న వీరమాత, కాశీ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్యభూమి, కోహినూరు వజ్రం వంటి మనులను కన్న రత్నగర్భమన భారత భూమి. అటువంటి భరతమాత మీకు భద్రతను కలిగిస్తుంది. దీనులైన తన సంతానాన్ని చూసి బాధపడుతున్న భరతమాత బాధ తగ్గే వరకు శుభప్రదమైన స్వరాజ్య రథాన్ని ధైర్యంతో నడపాలి. అనగారిన ప్రజల కన్నీటి సముద్రం ఆరిపోయేదాకా నడపాలి. అంటరానితనం అనే బడబాగ్ని చల్లారేదాకా సాగించాలి. జాతిభేదాలు పోయి భరతమాత శరీర అవయవాలన్నీ సరిగ్గా రూపుదిద్దుకునే వరకు సాగాలి. ధర్మాన్ని అడ్డుపడే మదత్రయం, విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం నాశనమయ్యే వరకు భారతీయుల మేలును కోరేవారు స్వరాజ్య రథాన్ని నడపాలి.
ఓ దీనజనుడా, మేలుకో, సమయం దాటిపోనివ్వకు. ఈ దేశంలో పుట్టిన నీకు అన్నిటిపై అందరిలా హక్కులున్నాయి. ఆ హక్కుల కోసం పోరాడు. హక్కుల కోసం పోరాటంలో ప్రాణం పోయినా పర్వాలేదు, అదే స్వర్గం. దీనిని హృదయంలో నమ్ము. ఇతరుల ధనాన్ని, గౌరవాన్ని, ప్రాణాలు, ఐశ్వర్యాన్ని నాశనం చేసి బతకడం మహాపాపం అనుకునేవారు ధన్యులు. మన దేశానికి శాంతి కలిగేలాగా నేనటువంటి వారికే నా కవిత్వం అంకితం చేస్తాను. కవి జీవించిన కాలంలో స్వాతంత్ర పోరాటం దేశమంతా తీవ్రంగా వ్యాపించింది. త్వరలోనే స్వాతంత్రం వస్తుందని కవి నమ్మకం. అయితే ఈ పోరాట స్ఫూర్తి అధికారం మార్పుతో ఆగిపోకుండా దేశంలో వేళ్ళూనుకుని ఉన్న అసమానతలు అంతమయ్యే వరకు కొనసాగాలని కవి ఈ విధంగా కోరుకున్నాడు. నెక్స్ట్ అండి, చదవండి, ఆనందించండి. ప్రతి లెసన్కి చదవండి, ఆనందించండి అని చిన్న కథ ఇస్తున్నారు కదండి. ఇక్కడ చూద్దాము. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచంలో విడిపోలేదో, ఎక్కడ సత్యాంతరాలంలోంచి పలుకులు వెడలతాయో, ఎక్కడ అలసట నెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో, ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడార్లో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాల్లోకి, కార్యాలలోకి నీచే నడపబడుతుందో, ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేల్కొల్పు. రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త. బెంగాలీ, ఇంగ్లీషులో అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ విస్తృతంగా రచనలు చేశారు. 1913లో ఆయన రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారు. జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేలుకొల్పిన మహనీయుడు. పై కవిత గీతాంజలిలోనిది. ఇది గీతాంజలిలోనిదండి. ఆల్రెడీ కవి పరిచయాల్లోనైతే నేను పెట్టానండి. నెక్స్ట్ లెసన్ ధర్మ నిర్ణయం అండి. ఇక్కడైతే చిన్న కార్టూన్ ఇచ్చారు చూడండి. నన్ను చంపకు, నా బిడ్డకు పాలిచ్చి వస్తా. సరే, నీ మాటలు నమ్మి నిన్ను వదిలేస్తున్నా, త్వరగా తిరిగిరా. జాగ్రత్తగా ఉండు, కొత్త ప్రదేశాలకు వెళ్ళకు, నేను మళ్ళీ తిరిగి రాను, బిడ్డతో చెప్తుంది తల్లి. జింక తిరిగి రావడం చూసి పులి ఆశ్చర్యపోయింది. మాట మీద నిలబడ్డావు, నిన్ను చంపితే నాకు పాపం తగులుతుంది, నీ బిడ్డతో హాయిగా ఉండు అని పులి పంపించేసింది జింకని. పులి జింకను చంపకుండా వదిలేసింది. చిన్న కార్టూన్ అయితే ఇచ్చారు ఇక్కడ. ధర్మ నిర్ణయము ఉద్దేశం చూడండి. ధర్మం కోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన మేటి రాజు మాధవవర్మ. ఆయన ధర్మనిరతిని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్రప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం ఈ పాఠానికి ఆధారం. ధర్మనిర్ణయం అండి చారిత్రక కథా ప్రక్రియ వచ్చి స్థల పురాణం, ఇతివృత్తం, సేకరణ అని ఇచ్చారండి. కవి రచయిత అయితే లేరు. ధర్మనిర్ణయం అది విజయవాడ కోట వీధి. సాయంకాల సమయం ఆ నగర వీధిలో రాజభటులు కోలాహలంగా తిరుగుతున్నారు. రాజకుమారుడు విహారానికి వెళుతున్నాడు. దారి తొలగండి అంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. రాకుమారుడు 10,000 సువర్ణ నాణేలనిచ్చి మేలుజాతి గుర్రాలను కొన్నాడు. అరేబియా దేశానికి చెందిన గుర్రాలు వేగంలో గాలితో పోటీ పడతాయి. ఆ అశ్వాలను పూంచిన రథంపై విహారానికి బయలుదేరాడు రాకుమారుడు. పట్టాభిషేకం జరగబోతున్నదన్న ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు. మేఘ గంభీర ధ్వనితో రథం దూసుకువచ్చింది. వాటికి కట్టిన గుర్రాలు వాయు వేగంతో పరుగెడుచున్నాయి. మెరుపు వేగంతో క్షణంలోనే ఆ ప్రదేశాన్ని దాటిపోయింది రథం. ఆ రథచక్రాల కింద పడి ఒక యువకుడు అసువులు బాశాడు. ప్రజలందరూ చుట్టూ చేరి తమ సానుభూతిని తెలియజేశారు. ఇంతలో అక్కడికి చేరుకుంది ఆ యువకుని తల్లి. కొడుకు ఆకస్మిక మరణానికి ఆ తల్లి గుండె పగిలింది. ఈ లోపు సూర్యుడు అస్తమించాడు. మరునాడు ఉదయం ఎప్పటిలాగే ప్రశాంతత వదనంతో మూర్తిభవించిన ధర్మంలాగా కొలువుదీరాడు ప్రభువు మాధవధర్మ. అతడు ప్రజానురంజకుడు, ధర్మబుద్ధి ఆశ్రితవత్సలుడు, ఆపన్నుల పాలిట కల్పవృక్షం. ఆ సమయంలో శోక దేవతలాగా ఒక వృద్ధురాలు సభలోకి ప్రవేశించింది.
నెత్తురు అట్టలు కట్టిన కుమారుని మృతదేహాన్ని రాజు ముందు ఉంచింది. ఓ రాజా, నాకు ఇతడొక్కడే కొడుకు. మా కుటుంబానికి ఇతడే ఆధారం. మీ కుమారుని రథచక్రాల కింద పడి మరణించాడు. ఏ దిక్కు లేని నాకు మీరే న్యాయం చేయాలి అంటూ సొమ్మసిల్లిపోయింది. ఆమెకు సపర్యలు చేయమని ఆజ్ఞాపించాడు రాజు. న్యాయాధికారులకు ప్రధానమంత్రిని ఉద్దేశించి ధర్మనిర్ణయం చేయమని ఆనతినిచ్చాడు. న్యాయమూర్తులు సుదీర్ఘంగా విచారించారు. నగర వీధిలో పసివారులుంటారు, నిస్సహాయులెందరో ఉంటారు. మదించిన గుర్రాలను కట్టిన రథంపై రాకుమారుడు నగర వీధుల్లోకి పోకూడదు. ప్రాణాపాయం కలుగుతుందని యువరాజు ఎక్కిన రథం వేగానికి ఒక ప్రాణం బలి అయ్యింది. ఒక ప్రాణం బలి అయ్యింది. మరణశిక్ష తప్ప దీనికి మరో మార్గం లేదు. న్యాయ శాసనాలకు రాజకుమారుడని కానీ సామాన్యుడని కానీ భేదం ఉండదు. ఇక్కడ బంధుప్రీతికి చోటు లేదు అని న్యాయమూర్తులు చెప్పారు. తీర్పు వింటున్నంతసేపు మహారాజు ముఖం ప్రశాంతంగానే ఉంది. మధ్యాహ్న సమయం సూచిస్తూ గంట మోగింది. సభ చాలించాడు. సింహాసనం దిగాడు. సింహాసనంపై ఉన్నంతసేపు గంభీరంగా ఉన్నాడు. గద్దె దిగగానే పుత్రవాత్సల్యం పెళ్ళుబిక్కింది. హృదయంలో బాధ కట్టలు తెంచుకుంది. పరవశుడయ్యాడు. మంత్రులు రాజును అంతఃపురానికి చేర్చారు. అప్పుడు రాజుతో ఇలా అన్నారు: న్యాయమూర్తుల తీర్పును ప్రభువు మార్చవచ్చు, దుఃఖించవద్దు అని ఓదార్చారు. వివేకి ధర్మాత్ముడు అయిన మాధవధర్మ, నేను నా ఏకైక కుమారుని గురించి బాధపడుతున్నాను, కానీ ధర్మనిర్ణయం గురించి విచారించడం లేదు అని పలికాడు. తనకు కార్యాచరణే తప్ప స్వపర భేదం లేదని కుమారునికి మరణశిక్ష విధించాడు. ఆ సాయంకాలమే ఆ శిక్షను అమలు చేశారు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న సూక్తికి నిదర్శనంగా దుర్గామాత తన భక్తుడైన మాధవధర్మ పట్ల ప్రసన్నురాలైంది. ప్రభువు ధర్మనిరతికి సంతోషపడింది. ఇంతలో హఠాత్తుగా కొండపై ఓ గర్జింపుతో వాన మొదలైంది. జలజలా కురుస్తోంది, గలగలా కురుస్తోంది. ఆశ్చర్యం గడియపాటు ఎడతెరిపి లేకుండా. విజయవాడ నగరమంతా బంగారు కాసుల వాన కురిసింది. బిలబిలామంటూ ప్రజలు వీధుల్లోకి పరుగెత్తారు. అలా కనకవర్షం కురిపించిన దుర్గాదేవిని ఆనాటి నుంచి కనకదుర్గగా పిలుచుకుంటున్నారు ప్రజలు. దుర్గాదేవి అనుగ్రహంతో రాకుమారుడు, యువకుడు సజీవులయ్యారు. ధర్మ నిర్ణయాన్ని ప్రజలందరూ మెచ్చుకున్నారు. రాజకుమారుడు తర్వాత యువరాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. చూడండి, చదవండి ఆనందించండి. నేరము శిక్ష. ఒకరోజు మా నాన్న తనని బస్తీలో జరిగే ఒక సమావేశానికి కారులో తీసుకువెళ్ళమనడంతో ఎగిరి గంతేశాను. ఎలానూ బస్తీకి వెళ్తున్నాను కాబట్టి మా అమ్మ తనకు అవసరమైన సరుకుల పట్టి ఇచ్చింది. పైగా రోజంతా బస్తీలోనే ఉండాలి కనుక కారు సర్వింగ్తో పాటు చెయ్యాల్సిన ఇతర పనులు కూడా మా నాన్న అప్పగించారు. ఆ ఉదయం మా నాన్నను దిగబెట్టాక సాయంత్రం 5 గంటలకు మళ్ళీ ఇక్కడికే రా, కలిసి ఇంటికి వెళ్దామన్నారు నాన్న. హడావిడిగా పనులన్నీ ముగించుకొని నేరుగా దగ్గరలోని సినిమా హాల్కి వెళ్ళాను. సినిమాలో జాన్ వెన్ చేసిన ద్విపాత్రాభినయంలో లీనమవ్వడంతో సమయం గుర్తులేదు. నాకు గుర్తొచ్చేటప్పటికి సాయంత్రం 5:30 గంటలయ్యింది. నేను గ్యారేజ్కి పరుగెత్తుకెళ్ళి కారు తీసుకొని నా కోసమే ఎదురుచూస్తున్న మా నాన్నకు చేరేటప్పటికి సాయంత్రం 6:30 గంటలయింది. ఎందుకు ఆలస్యమైంది అని ఆతృతతో నాన్న అడిగారు. జాన్ వెన్ సినిమా చూశానని ఆయనకు చెప్పడానికి సిగ్గుపడ్డాను. ఆయన అప్పటికే గ్యారేజ్ వారితో మాట్లాడి ఉన్న విషయం తెలియక కారు సిద్ధం కాలేదు, నేను వేచి ఉండాల్సి వచ్చింది అన్నాను. అబద్ధం చెప్తూ పట్టుబడ్డ నాతో ఆయన నాతో నిజం చెప్పేందుకు ధైర్యం లేకపోయింది నీకు. నిన్ను పెంచడంలో నేనేదో తప్పు చేశాను. నేను ఎక్కడ తప్పు చేశానో తెలుసుకునేందుకు 18 మైళ్ళు నడిచి ఇంటికి వెళ్తున్నాను. దాని గురించి ఆలోచించు
అన్నారు. సూటు బూటు వేసుకొని దర్జాగా ఉన్న ఆయన చీకట్లో దీపాలు లేని ఆ గతుకుల రోడ్డు మీద నడవడం ప్రారంభించారు. ఆయన్ను వదిలి వెళ్ళలేని నేను, బుద్ధి తక్కువగా నేను ఆడిన అబద్ధం వల్ల ఆయన అనుభవిస్తున్న ఆవేదనను చూస్తూ 5:30 గంటల పాటు ఆయన వెనకే కారు నడుపుకుంటూ వెళ్ళాను. అక్కడికక్కడే ఇక మళ్ళీ అబద్ధం ఆడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. మన పిల్లలను తిట్టి కొట్టి శిక్షించే పద్ధతిలో ఆయన నన్ను శిక్షించి ఉంటే నేను ఈ పాఠాన్ని నేర్చుకుని ఉండేవాడనా అని అప్పుడప్పుడు ఈ సంఘటనలను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోతుంటాను. నేర్చుకుని ఉండేవాడును కానని నా నమ్మకం. ఆ శిక్షను అనుభవించి మళ్ళీ ఎప్పటిలాగే అదే పని చేసి ఉండేవాడిని. కానీ ఆ ఒక్క అహింసాచర్య ఎంత శక్తివంతమైనదంటే అది నిన్ననే జరిగినట్టుగా అనిపిస్తుంది. అహింసకున్న శక్తి అటువంటిది. నెక్స్ట్ లెసన్ అండి, త్రిజట స్వప్నం. ఉద్దేశం చూద్దాం. ఉద్దేశం వచ్చి, రావణుడు సీతను అపహరించాడు. సీతతో లంకకు చేరాడు. అశోకవనంలో శింసుపా వృక్షం కింద ఆమెను ఉంచాడు. తనకు అనుకూలంగా సీత మనసును మార్చమని రాక్షస స్త్రీలను ఆదేశించాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చివరకు చంపుతానని భయపెట్టారు. ఆ సమయంలో అంతవరకు నిద్రించిన త్రిజట మేల్కొంది. తనకు వచ్చిన కలను గురించి కాపలాగా ఉన్న తోటి రాక్షస స్త్రీలతో చెప్పింది. అశోకవనంలో కష్టాలలో ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే ఈ పాఠ్యభాగ నేపథ్యం. ఇది రచయిత కవి ఏమోంచి ఆత్కూరి మొల్ల గారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టానండి కవి పరిచయాలన్నీ, ఒకసారి చెక్ చేయండి. చూడండి, త్రిజట స్వప్నం పద్యం అండి. ప్రక్రియ సహానుభూతి, ఇతివృత్తము, కవిత్రి మొల్ల. ఇదిగోనండి ప్రక్రియ వచ్చి పద్య రూపంలో ఉంది. చూడండి. కలగంటిన్ వినుడింతులారా మన లంకాద్వీప వినుడింతులారా మన లంకాద్వీప మియబ్ది లోపల వ్రాలన్ మన రావణేశ్వరుని సుంభద్రత్న కోటీరముల్ కలనన్ గూల రఘుద్వాహుండేలమితో గంధిద్వీపం బక్కి యుజ్వలకాంతిన్ విలసిల్లు సీత గొనిపోవన్ మిన్నకే నిపుడే. శుద్ధాత్ముడైన రాముడు శుద్ధాంతపూదేవి గాన శుభసూచకముల్ శుద్ధమయి తోచచున్నవి సిద్ధం భీమాట వేద సిద్ధాంతముగాన్. కావున నిక్కోమలియడ కావలి ఉన్నట్టి మీరు కఠినోక్తులు గానేవియు నాడకున్ డిక నీ దేవియ రక్షింప మనకు దిక్కగు మీదన్ అని చెప్పి మరియును. అమ్మా వెరువకు మదిలో నిమ్నగ మరి వేడ్క నుండు మిక నీ మగడున్ నెమ్మిగ నిన్ను గొనిపోవును మన్మందర మనుపు మమ్మ మరువక కరుణన్ అనుచు ధనుజకాంత లలంత నెడబాసి నిదురవోయి రంత నదరి సీత తనకు దిక్కులేమి దలబోసి దుఃఖింప భవనసుతుడు మనుజ భాష బలికే. ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడిదే కపులగూడి యురుగతి రానై ఉన్నాడు నిన్ను గొనిపోనున్నాడిది నిజము నమ్ము ముర్వీతనయ. పద్యభాగం కదండి, పద్యాలు చూడండి. ఇదిగోనండి పటాలు. భావం చూద్దాము. ఓ స్త్రీలారా వినండి, నేను కలగన్నాను. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగిపోయింది. మన ప్రభువు తలలపై ప్రకాశించే రత్నకిరీటాలు నేలపై పడ్డాయి. రాముడు ఆనందంతో ఉన్నాడు. మదించిన ఏనుగును ఎక్కాడు. కాంతితో ప్రకాశిస్తున్న సీతాదేవిని తీసుకుని వెళ్తున్నాడు అని అప్రయత్నంగా తనకు కలిగిన కలను త్రిజట వివరించింది. రాముడు పవిత్రమైన మనసు కలిగినవాడు. సీత పవిత్రమైన స్వభావం కలది కాబట్టి శుభాన్ని కలిగించే దృశ్యాలు కనిపిస్తున్నాయి. నా ఈ మాటలు వేదాల వలె యథార్థాలు. అందువల్ల సీతాదేవిని రక్షిస్తున్న మీరు కఠినంగా మాట్లాడవద్దు. ఇక మీదట ఈ సీతాదేవి వల్లనే మనం రక్షింపబడతాము.
అని చెప్పి ఇంకా ఇలా అంది. అమ్మ భయపడవద్దు, మనసులో ఆనందాన్ని నింపుకొని సుఖంగా ఉండు. నీ భర్త ప్రేమతో నిన్ను తీసుకొని వెళతాడు. తప్పక దయతో మమ్మల్ని కాపాడు అంటూ రాక్షస స్త్రీలు దూరంగా జరిగి నిద్రపోయారు. సీత తనకు సమీపంలో రక్షించేవారు ఎవరూ లేరనే భావనతో దుఃఖించింది. అప్పుడు ఆంజనేయుడు మానవ భాషలో ఇలా పలికాడు. ఓ సీతమ్మ, శ్రేష్ఠుడైన రాముడు నిన్ను రక్షించడానికి ఉన్నాడు. ఇప్పుడే వానరులతో కలిసి తగిన మార్గంలో వస్తాడు. నిన్ను తీసుకొని వెళతాడు. ఇది నిజం. నెక్స్ట్ అండి, చదవండి, ఆనందించండి. పిచ్చుక నేర్పిన పాఠం. వ్యక్తిత్వ వికాస కథలు. యువకుడొకడు ఒక జ్ఞాని వద్దకు వెళ్ళాడు. అతడు జ్ఞానితో ఇలా అన్నాడు. అయ్యా, ఈ ఊర్లో నాకు పని దొరకలేదు. ఇక్కడ నాకు ఆదాయానికి మార్గం ఏదీ లేదు. కాబట్టి నేను సుదూరంలో ఉన్న పెద్ద నగరానికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను. అందు నిమిత్తం నేడే నేను మన ఊళ్ళో నుండి బయలుదేరుతున్నాను. నేను వెళ్ళే నగరంలో నాకు ఒక మంచి ఉద్యోగం లభించి అక్కడ నేను జీవితంలో స్థిరపడాలని నన్ను ఆశీర్వదించండి. అలాగే ఆ యువకుని జ్ఞాని మనసారా ఆశీర్వదించి పంపించాడు. కొన్ని రోజులు గడిచాక జ్ఞాని అదే ఊర్లో ఆ యువకుడిని మళ్ళీ చూసి ఆశ్చర్యపోయాడు. ఆ యువకుడి వద్దకు వెళ్ళి ఆ జ్ఞాని, నాయనా, నువ్వు ఇంకా ఆ నగరానికి బయలుదేరి వెళ్ళలేదా? నువ్వు నన్ను కలుసుకున్న రోజునే ఉద్యోగార్థం ఊరు విడిచి వెళ్తున్నట్టు చెప్పావే అని అడిగాడు. అందుకు ఆ యువకుడు ఇలా జవాబిచ్చాడు. అయ్యా, నేను ఆ రోజునే అప్పుడే బయలుదేరాను. దారిలో నిర్మానుష్యమైన ఎడారి వంటి ప్రాంతం తారసపడింది. అక్కడున్న ఒక ఈత చెట్టు నీడన కాసేపు విశ్రాంతి కోసం కూర్చున్నాను. అక్కడ నేను ఒక దృశ్యం చూశాను. నేను కూర్చున్న చోటుకు కాస్త దూరంలో ఒక చెట్టు కింద కాలు విరిగిన ఒక పిచ్చుక ఆకలితోనూ అమిత బాధతోనూ నడవలేక తెల్లడిల్లిపోతుండడం కంటపడింది. దాన్ని చూసి నేను, ఈ పిచ్చుక దానంతటా అదే ఎగిరి వెళ్ళి ఆహారం వెతుక్కోవడానికి దారి లేదే, ఇది ఎలా బతుకగలదు అని ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇలా నా ఆలోచనలు సాగుతుండగా ఎక్కడి నుంచో ఒక పిచ్చుక ఎగిరి వచ్చింది. అది తన నోటితో ఆహారం తెచ్చి కాలు విరిగిన పిచ్చుక నోట్లో పెట్టి తినిపించింది. అది చూసి నేను, ఆహా, కాలు విరిగిన ఈ పిచ్చుకకు కూడా ఆహారం లభించడానికి భగవంతుడు ఒక ఏర్పాటు చేసి ఉంచాడే. అలాంటప్పుడు మనిషినైన నేను జీవించడానికి భగవంతుడు నాకొక ఏర్పాటు చేయకుండా ఉంటాడా అని అనుకుని పయనం రద్దు చేసుకొని మన ఊరికే తిరిగి వచ్చేశాను. అంతా విన్న ఆ జ్ఞాని, నాయనా, నువ్వు ఎందుకు ఆ కాలు విరిగిన పిచ్చుకలా ఉండాలని ఆశిస్తున్నావు? తన శ్రమతో తన ఆహారాన్ని సముపార్జించుకొని మరో పిచ్చుకకు కూడా ఆహారం తీసుకువచ్చిన ఔదార్యం గల ఆ రెండవ పిచ్చుకగా ఉండాలని నువ్వెందుకు ఆశించడం లేదు అని ప్రశ్నించాడు. ఆ మాటలకు యువకుడికి కనువిప్పు కలిగింది. ఇతరుల శ్రమతో జీవించాలి అనుకోవడం హీనం అని గ్రహించి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. తన స్వకీయ శ్రమతో జీవిస్తూ ఇతరులకు కూడా సహాయపడాలని ఆకాంక్షించాలి. అప్పుడే మనిషి జీవితానికి సార్థకత చేకూరుతుంది. నెక్స్ట్ అండి, మనకి డూడు బసవన్న 11వ లెసన్ వచ్చి డూడు బసవన్న, 12వ లెసన్ వచ్చి ఎంత మంచివారమ్మ. ఇది ఉపవాచకం అండి. ఇంకా ఈ రెండు ఉన్నాయి. ఇందులో అయితే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో పెడతాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి. బాయ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ లెసన్స్ అన్నీ వీడియోలో ఉన్నాయండి. ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.